హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనకి హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. దానిలో భాగంగానే కళ్యాణ్ నగర్ వెంచర్ 3లో ఎవరైతే ప్రజలుంటారో వారి సమస్యలు, వారు రాబోయే రోజుల్లో వారు ఎవరిని ఎంచుకుంటారో, అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి గదా! మరి ఏ విధంగా జీహెచ్ఎంసీకి సంబంధించిన మున్సిపల్‌కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి? అంటే డ్రైనేజెస్ క్లీనింగ్ కానీ, వాటర్ సరఫరా కానీ, వాటర్ లాగిన్స్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయన్న? జీహెచ్ఎంసీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఏ మాత్రం కూడా ఏడ కూడా సక్సెస్ లేదు. ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు, డ్రైనేజ్ నిండి మొత్తము మొత్తం చెండాలంగా ఉన్నాయి రోడ్లు మాత్రము. వానలు పడితే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే ప్రమాదకరం ఉంది. అంటే మీ ఎమ్మెల్యే గాని, కార్పొరేటర్ గాని రావడం, చూడడం అవేమన్నా చేస్తున్నారా అసలు? ఇక నామకార్థం చూసుకుంటున్నారు, పోతున్నారు, వస్తారు, చేస్తారు అంటున్నారు కానీ ఎవరు చేసింది ఏది మనకు కనబడతలేదు ఇప్పుడైతే మనకి. కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? కంప్లైంట్ చేసినా కానీ అది ఏది కూడా అవుతలేదు మేడం. ఒకటికి 2 సార్లు ఆఫీసర్లకు ఫోన్ చేస్తుంటే వస్తాం 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 అంటున్నారు, రారు, చెయ్యరు. ఇక తర్వాత ఇంక ఎమ్మెల్యే గారి దగ్గర పోయినా ఎమ్మెల్యే గారు చేస్తారులే పొండి అని చెప్పి చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ లో మరి కాంగ్రెస్ పార్టీ వస్తదంటారా? మరి అన్ని పార్టీలు కూడా పాల్గొంటున్నాయి కదా! ఏ పార్టీ వస్తది? కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనేది ఇంక మన కళ్ళలో కూడా ఇంక అయిపోయినట్టే, దీని పని చాప్టర్ క్లోజ్ అయినట్టే. ఎందుకనంటే ఏ పబ్లిక్ కూడా ఏం చేయట్లేదు పింఛన్ విషయంలో కానీ. ఇప్పుడు ప్రస్తుతానికి సర్ ప్రోగ్రామ్ జరుగుతుంది, దాంట్లో అయితే మరీ అటర్ ఫ్లాప్ అయింది. మనకు బిఎల్ఓ ఆఫీసర్ కనీస అవగాహన కూడా లేదు. అది ఫామ్ ఫిల్అప్ చేయాలి, 2002 ఎట్లుంది, ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే ఎట్లుంటది అనేది వాళ్ళ అవగాహన కనీసం ఆ పార్టీ పెట్టింది. ఇప్పుడు చేస్తున్నారు, దాని అవగాహన అనేది చేయాలి కదా బిఎల్ఓ ఆఫీసర్. కనీసం అది లేని లేదు. ఇంకొకటి ఏంటంటే బిఎల్ఓ ఆఫీసర్ డోర్ టు డోర్ తిరగట్లేదు. వాళ్ళు ఒక షెడ్ వేసుకొని షెడ్ కాడ కూర్చుంటున్నారు, మా దగ్గరికే మీరు రావాలన్నట్టు మాట్లాడుతున్నారు. బిఎల్ఏ ఏజెంట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటున్నారు, వేరే వాళ్ళు ఎవరు ఉండని ఇస్తలేరు. వాళ్ళు ఏంది ఆఫీసర్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటున్నారు. రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు ఉంది కాబట్టి నడుస్తుంది.